పళ్ళాన్ని రేప్ చేస్తావట్రా? రేప్ చేస్తావా నిన్ను? ప్రతి ఒక్క ఖైదీకి శిక్ష అవ్వాల్సిందే. ఈ కేసులో ఒకరికి శిక్ష అయింది, కానీ అప్పుడు నేరం ఎటువంటి హత్య లేదు. నా కెరియర్లో ఇది చాలా వినోదమైన హత్య. ఇలా చూడు ప్రిన్సెస్, దీని ఫ్రాక్ ఎంత బాగుందో. దీనికి ఫ్రాక్ ఎంత బాగుందో కదా. ఇది మాట్లాడుతుంది కూడా. ఇలా చూడు. బాగుంది కదా? చాలా బాగుంది. చూడు నానా, నేను 2 minutes లో వస్తాను. చాలా ప్రిటీగా ఉంది కదా. గున్గున్ హాయ్. ఇలా చూడు, మా మమ్మీ నాకు డాల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది ప్రిన్సెస్ లా ఉందిగా. ఇది మాట్లాడుతుంది కూడా. ఇది బొమ్మ ప్రిన్సెస్ కదా. నేను అచ్చం ప్రిన్సెస్ లాగే ఉన్నాను. నువ్వు యూనిఫామ్ కుట్టిస్తానని చెప్పి తీసుకొని ఉంటే వెంటనే డెలివరీ చేయాలని తెలీదా? ఇంతకు ముందు కూడా ఇలాగే చేశావు. తీసుకుంటానికి నేనే రావాల్సి వచ్చింది. ఆలక్సా, ఇందులో ఈయన మీద ఏ తప్పు లేదు. అదేమిటంటే మా పరిస్థితి దీనికే కాస్త టైం పట్టింది. సారీ. అప్పుడు ఇటువంటి పరిస్థితిలో మీరు పనిచేసి ఉండకూడదు. మంచి కుటుంబంలో నుంచి వచ్చినట్లున్నారు. చూస్తానికి బాగున్నారు. మీ యూనిఫామ్ రెడీ అయింది. బాయ్ నిషా మేడం. నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, నాకు ప్రిన్సెస్ డ్రెస్ కావాలి ప్లీజ్. అమ్మా ప్లీజ్. పోయిన వారమే నీకు డాల్ కొనిచ్చాను కదా. ఇప్పుడెందుకు కొత్త డ్రెస్ అడుగుతున్నా? నీకు డ్రెస్ కొనను. అమ్మా, మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు. నా ముందు ఊరికే నటిస్తున్నావా? నిన్నించి నా ఇంటి వారసురాలు అక్కడ ఇక్కడ మాటలు పడుతూ ఉంది. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడైతే ఇంట్లోకొచ్చావో అప్పటినుంచి ఇంటికి దరిద్రం చుట్టుకుంది. ముందు నా భర్తను ఆకట్టుకున్నావు, ఇప్పుడు నా మర్ది అక్కడ ఇక్కడ పరిగెడుతున్నాడు. సరి అయిన దరిద్రపురాలు. ఇంకా కొన్ని రోజులే. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నా చీరని కట్ చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? అన్నిటినీ నాశనం చేసావు. ఇప్పుడు నాకేమున్నాయి? చేస్తావా ఇలా? ఇంకొకసారి చేస్తావా ఇలా? వదిలేమో. ఏం చేస్తున్నారు? నా బిడ్డను ఎందుకు కొడుతున్నారు? అమ్మ కూతురు మా ఇంట్లో ఉన్నందువల్ల మాకు ఉన్న నెమ్మదే పోయింది. ఎలా ఉందో తెలుసా? ఈ కత్తిలో నుంచి మిమ్మల్ని పొడి చేయాలనిపిస్తోంది నాకు. వదిలే, ఆపండి చాలు. చాలా ఎక్కువ చేస్తున్నారు. కూతురు చేసింది తప్పనిపించలేదా నీకు? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు అసలు ఏం గొడవ చేస్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావో దీన్ని తెలియట్లేదు. దీని నుంచి పని వదిలేసి బిజినెస్ చేస్తున్నావు, అది కూడా నష్టంలో. ఏంటి కర్మ? ఆ తర్వాత నీ పెళ్ళాం ఈ ఇంటిని టైలర్ కొట్టుగా మార్చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఇంటికి ఎవరెవరు వస్తున్నారో తెలియట్లేదే. చాలా ఆపండమ్మా. మీరు ఏ విషయంతో అసలు ముడి వేస్తున్నారో చెప్పండి. నిషా, గునుగుని తీసుకుని లోపలికి వెళ్ళి. పొద్దు పొద్దునే ఈ తలకాయ పోటోటి. ఏమైంది శంభు? ఏమైంది శంభు? శంభు! శంభు ఏమైంది? శంభు ఏమైంది? ఏం లేదు. అమ్మా వచ్చేసారు. అక్కడే ఆగు, వెళ్దాం పదా. ఎంత అందంగా ఉందో.
అన్నీ నీ పోలికలే. ఎవరి దృష్టి తగలకూడదు. ఇదిగో కోడల దృష్టి బొట్టు. రా లోపలికి రా. మమ్మీ 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 నాకు ఇవ్వండి, చాలా అందంగా ఉన్నాడు. గున్గున్ మెల్లగా, పసిపిల్ల కదా. రా అమ్మా లోపలికి రా. రా. చూసావా, నేను చెప్పాను కదా నీకొక తమ్ముడొస్తే మీ అమ్మ నిన్ను అస్సలు పట్టించుకోదని. చూసావు కదా అందరు ఎదురుగా ఎలా తిట్టిందని. ఏ బుజ్జిగాడు, వద్దొద్దు, బేబీని ఎత్తుకోవద్దు, పడిపోతాడు. హలో, నేను నీకు చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు, నేను రావడం కష్టమని. హాయ్ హాయ్, నీ ఇంటికి వచ్చాడు చిన్ని కృష్ణుడు, నా బంగారం. డబ్బులు చేతిలోకి తీసుకో, నువ్వు బాగా సంతోషంగా ఉండాలి. హాయ్ హాయ్, ఈ పిల్లాడికి తండ్రి ఎవరు? ఆ, తీసుకోండి. అరే ఏంటిది, ఇంత అందమైన కొడుకు పుట్టాడు, ఇంత పిసినారిలా ఉన్నావే. ఏయ్, చెయ్యి వెయ్యొద్దు, ఇచ్చానుగా డబ్బులు. మా చేతులు తగిలితే ఆశీర్వాదం ఉంటుంది. ఏ చెప్పిన అర్థం కలదా? చెయ్యి వేయొద్దు అన్నానుగా. అందరూ బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళమంటున్నా కదా, ఏం బాబు, చూస్తున్నావు? నువ్వు ఇలా బయటికి చేస్తున్నావు. వెళ్ళండి. అలా చేయకూడదు, అలా చేయకూడదు బాబు. ఊరుకో అమ్మా. ఏయ్, మమ్మల్ని బయటికి తోసేసి నిన్ను నువ్వు మొగాడివి అనుకుంటున్నావా? తీసుకో, నీకు నీ కొడుక్కి మా శాపమే లభిస్తుంది. అనుక్షణం నువ్వు అనుభవిస్తావు. చాలు చాలు చాలులే, బయలుదేరి ఇక్కడి నుంచి. బాబు నువ్వు అరే ఎందుకు ఇలా వెళ్ళండి చేశావ్? అమ్మా, అరే వచ్చేస్తారు వాళ్ళు- ఒప్పుకుని ఇంటికి పదండి. అరే ఏం లేదు, ఏం కాలేదులే, పదండి. అందరు తొందర రండి రండి రండి, రండి, రండి. ప్లీజ్ రండి. అసలు ఏం జీవితమో ఇది. పెద్దవాళ్ళు తిన్న తిండిని మనం పారేయాల్సి వస్తోంది. అరే వదిలేయండి, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమండి ఏమండి, బిడ్డ కనిపించట్లేదు, ఏమైందో అర్థం కావట్లేదు. నా పక్కనే పడుకోబెట్టుకున్నాను. అరే బిడ్డ నీతోనే కథ ఉంది. సార్, అవును. సార్, కాస్త బయటికి రండి సార్, త్వరగా త్వరగా సార్, త్వరగా ఏమైంది? రండి రండి రండి. బంగారం! సార్, 6 రోజులు బిడ్డ సార్, బిడ్డని స్టాప్ చేశారు వీళ్ళే ఫ్యామిలీ.
6 రోజులు చిన్న బిడ్డని ఎవరిలా చేస్తారు? బాడీని ముందుగా ఎవరు చూశారు? నేనే చూసాను సార్. రండి, చెప్పండి. చెత్త పడడానికి వచ్చినప్పుడే నేను చూశాను సార్. సార్, కంగారులో మా గొంతు హారిపోయింది సార్. ఇలా కనికరం లేకుండా ఎవరు చేసుంటారు సార్? 6 నెలల బిడ్డని చంపేశారు. గీత, పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళండి. ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ గెస్ట్ లిస్ట్ కావాలి. అసలు ఈ లిస్ట్ ఎందుకు సార్? ఇది ఆ కొజ్జా పనే. తను అందరి ముందు నన్ను ఈరోజు బెదిరించి వెళ్ళింది. నీకు నీ కొడుకే మా శాపమే లభిస్తుంది. ప్రతి క్షణం నువ్వు అనుభవిస్తావు. మీకెవరితోనైనా పర్సనల్గా శత్రుత్వం ఉందా? సార్, నేను ఒక మామూలు బిజినెస్ మ్యాన్నే సార్. నాకు ఎవరితో పగుంటుంది చెప్పండి. సరే, దీని గురించి మేము విచారిస్తాం. అలాగే గీత, ఎవరు ఆ బిడ్డను చంపున్నా రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఆ బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ ఎక్కడైతే మనకు దొరికిందో అక్కడ రక్తం లేదు. అంటే బిడ్డను వేరే ఎక్కడో ఉంచి చంపారు. తర్వాత ఆ చోట డంప్ చేశారు. మానవ మృగాలే ఇలాంటి పనులు చేస్తాయి. సార్, మేము అతను చెప్పిన వాళ్ళని విచారించాం. కానీ సుధీర్ ఇంటికి ఆ రోజు ఎవరు వెళ్ళారో వాళ్ళకే తెలియదు అంటున్నారు. ఇక నేను సంవత్సరాన్ని కూడా యాక్టివేట్ చేశాను. త్వరలోనే అంత తెలిసిపోతుంది సార్. సార్ సార్, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హత్య చేయబడింది కదా ఆ బిడ్డ గురించి. చెప్పు. సార్, మీ పోస్టింగ్ 1 సంవత్సరానికి ముందు నిషా మర్దీన్ నమన్ నిషాని దారుణంగా రేప్ చేశాడు. సార్, నా తమ్ముడు నమన్ నా భార్యని రేప్ చేశాడు సార్. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. గీత, ఈవిని మెడికల్కి తీసుకెళ్ళండి. అలాగే వాడెవడో కనిపెట్టండి. ఎస్ సార్. సార్, నిషా మెడికల్ రిపోర్ట్ వచ్చింది. డిఎన్ఏ శాంపిల్ దొరకలేదు. రేప్ చేసేటప్పుడు కాండం యూజ్ చేశాడు. హలో, ఏంటి? మేము ఇప్పుడే వస్తున్నా. సార్, నమన్ గురించి తెలిసింది. పద. వద్దు. ఒక అమ్మాయిని నువ్వు రేప్ చేస్తావా? నువ్వు జైల్లోనే చేస్తావురా. పద. కానీ నమన్ ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత ఉదయ్ సార్ పోస్టింగ్ దౌలత్ నగర్ పోలీస్ స్టేషన్లో దొరికింది. ఓకే, థ్యాంక్ యూ. సార్, బహుశా నమన్ సుధీర్ని నిషాని కక్ష సాధించడం కోసం తన బిడ్డని హత్య చేస్తుంటాడా? కానీ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు మన దగ్గర ఎందుకు దాచాలి? సరే, ఈ పిఎస్ఐ ఉదయ్ దగ్గర మాట్లాడి చూద్దాం. సో
ఎస్ సార్. నిషా మేడం కేసు గురించి నాకు బాగా గుర్తుంది. ఆవిడని చాలా దారుణంగా రేప్ చేశాడు. తన మరిది నా చేతికి దొరికి ఎస్కేప్ అయ్యాడు సార్. సరే, మీరేమనుకుంటున్నారు? నమన్ హత్య చేస్తుంటాడా నిషా బిడ్డని? సార్ అయిండొచ్చు, కానీ నమన్కి హత్య చేసేంత మోటివ్ ఏం లేదు సార్. అది కాక నమన్ ఒక డ్రగ్ అడిక్ట్, అలాగే ఒక జల్సాగా ఉంటాడని అనుమానం లేదు. వాడు పెద్ద కేడీ సార్. వాడి లోపల ఉన్న శత్రుత్వం మళ్ళీ లేచి ఉండొచ్చు. అందుకే వాడి కోపాన్ని నిషా బిడ్డ మీద చూపించుంటాడు. ఇలా చూడు, ఇక్కడి నుంచి నేను బయలుదేరాలి. నాకు డబ్బులు అవసరం, ప్లీజ్. నాకు దేని గురించి దిగులేదు, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. నేను చెప్తున్నాను కదా, నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి. ఇవాళ మీకు ఇచ్చిన హోంవర్క్ని రేపటికల్లా ఫినిష్ చేసి తీసుకురావాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు బయలుదేరొచ్చు. అందరూ బయలుదేరండి. గున్గున్, పిల్లలు పెద్దవాళ్ళు చెప్పింది వినకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా? అది నీకు తెలుసుగా? వెళ్ళి తలుపు మూసేసిరా. వెళ్ళు. తొందరగా ముయ్యమ్మా. అది ఎలాగైతే మనకు సీక్రెటో, ఇది కూడా అలాగే సీక్రెట్. సార్, హ్మ్. ఆ చిన్నారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సార్, హత్య రాత్రి 8 నుంచి 10 గంటల లోపు జరిగింది. చిన్నారిని స్టాప్ చేశారు. ఒకే సమయంలో 2 గాయాలు సార్. ఆ 2 గాయాలు కూడా చాలా ఐడెంటికల్. ఆ 2 గాయాలకి మధ్య 6 ఇంచు డిస్టెన్స్ ఉంది. డాక్టర్ చెప్పింది ఏమిటంటే కత్తి లాంటి షార్ప్ ఆబ్జెక్ట్తో గుచ్చారు అని. ఇంట్లో ఏదైనా మర్డర్ వెపన్ దొరికిందా? లేదు సార్, మర్డర్ వెపన్ ఏమీ దొరకలేదు. కానీ ఫంక్షన్ రోజు ఎంతమంది గెస్ట్ అయితే వచ్చారో అందరి దగ్గర మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం సార్. ఇంట్లో వాళ్ళ కాల్ రికార్డ్స్ ఇంకా మొబైల్ లొకేషన్ రికార్డ్స్ తీస్తున్నాం సార్. కానీ నీలిమ ఫోన్ లొకేషన్ మాత్రం కొద్దిగా సస్పిషియస్గా ఉంది సార్. మర్డర్ జరిగిన రాత్రి 8:45కి ఆవిడ ఇంట్లో నుంచి బయలుదేరి 2 కిలోమీటర్లు వెళ్లారు, తిరిగి ఇంటికి వచ్చారు. కానీ నీలిమ మనకు చెప్పింది ఇంట్లో ఉన్నారని. అంటే మన దగ్గర ఏదో దాస్తున్నారు. నాకు తెలిసి ఫ్యామిలీ అంతా ఏదో దాస్తున్నారనిపిస్తుంది సార్. మీరెందుకు నమ్మన్ గురించి మాకేమీ చెప్పలేదు? అతను కూడా చంపుండొచ్చు. ఇప్పుడు ఈ నింద కూడా మా కొడుకు మీద వేసేయండి. మొదట్లో దీని కారణంగా దాక్కుని బతుకుతున్నాడు. మీ అబ్బాయి నేరం చేసి పారిపోయాడు, తప్పించుకుని పారిపోయాడు. అలాగే నీలిమ మేడం, ఆ ఫంక్షన్ జరిగిన రోజున రాత్రి 8:45కు మీరెక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను, ఇంకెక్కడుంటాను? సరే, మీరు ఇంట్లో ఉన్నారా? కానీ మీ మొబైల్ లొకేషన్ ఇంటిని చూపించలేదే? నాకు తెలీదు, నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత నేను మొబైల్ని మెళ్ళో వేసుకుని తిరగలేదు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? నా అబ్బాయిని చంపేశారు, నా ఫ్యామిలీ మీద అనుమానపడుతున్నారా? మీరు వెళ్ళి ఆ కొజ్జా వాళ్ళ కాలు చేతులు విరగొట్టండి, అప్పుడు నిజాలన్నీ బయటపడతాయి. కానీ సుధీర్ సార్, హత్య ఎవరైనా చేయొచ్చు. మీ వదినకు ఇది కూడా తెలియట్లేదు ఆ సమయంలో ఆవిడెక్కడున్నారని. అలాగే మీలో ఏ ఒక్కరూ నమన్ గురించి మాకేమీ చెప్పలేదు. మీ పోలీసు వాళ్ళు అన్ని చోట్ల దూరేస్తారు కదా. ముందున్న పోలీసు వాళ్ళు మా చుట్టే తిరిగారు, ఆ తర్వాత ఇప్పుడు మీరు. సార్, ఈ కేస్ నా అబ్బాయి హత్య కేస్, మా ఇంటి సమస్యల గురించి కాదు. ఇంటి గొడవలే తర్వాత పెద్ద క్రైమ్ అవడం మేము చూసాము. అలా నమన్ మీలో ఎవరినైనా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాడంటే వెంటనే మాకు తెలపండి.
అలాగే మా దృష్టి మీ అందరిపైన ఉంటుంది. సార్, ఆ రోజు నీలిమా ఫోన్ యాక్టివేట్ గా ఉన్న చోటికి మేము వచ్చాం సార్. సార్, ఇదంతా అడవిలో ఉంది. కానీ ఫంక్షన్ వదిలేసి అక్కడికెందుకు వెళ్ళాలి? ఆ ఏరియా మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఆ, తిను శంభు గర్ల్ ఫ్రెండ్ మీతో మాట్లాడాలట. చెప్పండి. నమస్తే సార్. సార్, ఫంక్షన్ జరిగిన రోజు సుధీర్ సార్ చాలా కోపంతో ఉన్నారు. ఎవరా అది? ఆయన శంభుని కొట్టారు సార్. ఆ తర్వాత శంభు కోపంలో పిచ్చివాడైపోయాడు. కానీ సార్, నేను శంభుని ఆ రోజు పోలీసులతో మాట్లాడేది నేను చూశాను సార్. అదెవరో మొహాన్ని చూసావా? సార్, మొహాన్ని చూడలేదు, కానీ వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు సార్. ఇద్దరు లొకేషన్ ఒకే చోటు సార్. ఒక డాక్టర్ క్లినిక్లో లొకేట్ అయింది. ఈ కత్తెరలో నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి.